లాస్ట్ వీడియోలో 2011లో ఇచ్చినటువంటి పద్యం గురించి చూసాం. అయితే పద్యం మీద క్వశ్చన్లు ఇచ్చాడండి. ఆ క్వశ్చన్లు ఏంటో ఒకసారి చూద్దాం. కల్మి అనే పదానికి అర్థం ఏంటి అంటే సంపద. కల్మి అనేటటువంటి పదానికి అర్థం ఫస్ట్ బిట్ ఆప్షన్ 4. తర్వాత ఇది ఏ వృత్తపద్యం? ఏ వృత్తపద్యం అన్నప్పుడు ఇక్కడ నీ సతి అంటే గురువు లఘు లఘు, గురువు లఘు లఘు, ఆది గురువు ఏంటంటే భగనం. కాబట్టి ఇది ఏ వృత్తపద్యం అని అంటే ఉత్పలమాల. రెండో బిట్టు ఆప్షన్ 3. తర్వాత నీ సుతసేయు భావనము అనే పాదభాగంలో సుత అంటే ఎవరు? సుత అంటే ఎవరంటే ఇక్కడ కుమార్తె గంగ. అంటే పావనం అంటే పవిత్రంగా ఉండేటటువంటిది గంగ. థర్డ్ బిట్ ఆప్షన్ 2. తర్వాత నీ సుతుడిచ్చు ఆయువును, సితుడు ఇచ్చును ఆయువును, ఆయువునిచ్చేది ఎవరంటే బ్రహ్మ. అంటే ఫోర్త్ బిట్ ఆప్షన్ ఏంటంటే 3. తర్వాత ఈ శతక పద్య రచయిత ఎవరు? గోపన్న. ఈప్సితార్థ